24 ఎన్నికల తర్వాత సైలెంట్ అయిన మాజీ మంత్రి తిరిగి కండువా దులుపుకుంటున్నారా? మా చొరవ పేరుతో అనుచరులు అటోకాలు ఇటోకాలు వేస్తున్న అసలు ఉద్దేశం అదేనా? వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని ఆయన చెప్తుంటే ఇప్పటికే ఉన్న వైసీపీ ఇన్ఛార్జి పరిస్థితి ఏంటి? ఏ నియోజకవర్గంలో ఉందా సిచ్యువేషన్? ఎవరు ఎక్స్ మినిస్టర్? కందుకూరు రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి. ఇక్కడ నుంచి కాంగ్రెస్, వైసీపీ తరపున 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారాయన. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగాను పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో అనూహ్యంగా ఇక్కడ నుంచి వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మీద పోటీ చేసి ఓడారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయనే కొనసాగుతున్నారు. ఇక తనకి టికెట్ దక్కకపోవడంతో పూర్తిగా సైలెంట్ అయ్యారు మహీధర్ రెడ్డి. వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నా ఎప్పుడూ బహిరంగంగా విమర్శించలేదు. అదే సమయంలో అటు కూటమికి దగ్గరైనట్టు కూడా కనిపించలేదు. కానీ ఇటీవల ఆయన వైఖరి మారుతున్నట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని సన్నిహితులకు చెబుతున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీ తరపున అన్నది స్పష్టంగా చెప్పకున్నా పోటీలో ఉంటానని మాత్రం పదే పదే అనటం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకి దారితీస్తోంది. దీంతో మహీధర్ రెడ్డి మళ్లీ వైసీపీలోనే యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది చాలా మందిలో. ప్రస్తుతం మహీధర్ రెడ్డి బయటకు అంత యాక్టివ్ గా కనిపించకున్నా ఆయన సన్నిహితుల కార్యకలాపాలు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి. కందుకూరు నియోజకవర్గంలో మహీధర్ రెడ్డికి సన్నిహితంగా ఉండే పలువురు వైసీపీ మండల స్థాయి నేతలు ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని కలిశారట. పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడితే తిరిగి క్రియాశీలకంగా పనిచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోకి మారినా పార్టీ పరంగా నెల్లూరు లోక్సభ నియోజకవర్గానికి అనుసంధానంగానే ఉందని, ఏదైనా ఉంటే ఆ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో మాట్లాడాలని బూచేపల్లి సూచించినట్లు తెలిసింది. దీంతో మానుగుంట సన్నిహితులు నేరుగా కాకానిని కలిసి ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే మరో ప్రశ్న కూడా వస్తోంది. సన్నిహితుల పేరుతో వ్యవహారం నడుస్తున్నా మహీధర్ రెడ్డికి తెలియకుండానే ఇంత జరుగుతుందా? ఎంత సన్నిహితులైనా ఆయనకి చెప్పకుండా ఇంత రాయబారం నడుపుతారా అన్న ప్రశ్నలకి అలా జరగదన్నదే సమాధానం. కానీ మాజీ మంత్రి మాత్రం వీటితో నాకు సంబంధమే లేదన్నట్టుగా ఉంటున్నారట. దీంతో ఇది నిజంగానే సన్నిహితుల చొరవ లేక మహీధర్ రెడ్డి పంపిన రాజకీయ సంకేతమా అన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఆయన క్లారిటీ ఇస్తున్నారా లేక ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తున్నారా అన్న చర్చలు సైతం మొదలయ్యాయి. మరోవైపు కందుకూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ వర్గం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. గత ఎన్నికల్లో తమకి మహీధర్ రెడ్డి వర్గం సహకరించలేదని బహిరంగంగానే చెబుతున్నారు బుర్రా అనుచరులు. పైగా ఎన్నికలకింకా చాలా సమయం ఉండగానే ఇప్పుడు ఇలాంటి ప్రచారం చేయడం అంటే క్యాడర్లో అయోమయం క్రియేట్ చేసే ప్రయత్నమేనన్నది వాళ్ల వాదన. అయితే ఇప్పటి వరకు వైసీపీ అధిష్టానం వైపు నుంచి ఎలాంటి ఇండికేషన్స్, రియాక్షన్స్ లేవట. ఇప్పటికే బుర్రా మధుసూదన్ యాదవ్, టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మధ్య టఫ్ ఫైట్ నడుస్తోందని, రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్న టైంలో నియోజకవర్గ వైసీపీ క్యాడర్లో అయోమయం క్రియేట్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు బుర్రా అనుచరులు. కానీ మహీధర్ రెడ్డి మాత్రం మరో పార్టీ వైపు అడుగులు వేయకుండా రాజకీయ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది. మరి వైసీపీ అధిష్టానం ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? కందుకూరు రాజకీయాల్లో మరోసారి మహీధర్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తారా లేక ఇది కేవలం రాజకీయ చర్చగానే మిగిలిపోతుందా అన్నది తేలాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.